హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనే మూవీ తెలుగులో థియేటర్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీలో శ్రీకాంత్, లయ, రాజేందర్ ప్రసాద్ వీళ్ళ ముగ్గురి కలయికలో వచ్చిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ ముగ్గురి కలయికలో వచ్చిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' మూవీ ఎలా ఉందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టాలు ఎలా ఉంటాయో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎదిరించడానికి దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి వరాలు ఇస్తే అసలు ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్తో ఈ మూవీ రావడం జరిగింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకి కొంతవరకు అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది, కానీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో శ్రీకాంత్, లయ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారు. శ్రీకాంత్ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంటారు. వీళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ తీరిపోవడానికి శ్రీకాంత్ గుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి దేవుడు రూపంలో ప్రత్యక్షం అవుతాడు. శ్రీకాంత్కి కొన్ని వరాలు అయితే ఇస్తాడు. ఏం కావాలో కోరుకోమంటే నాకు చాలా బంగారం నగలు కావాలని అడుగుతాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ దేవుడి రూపంలో వరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నగలు తీసుకెళ్లిన శ్రీకాంత్ ఇంట్లో ఫ్యామిలీ అందరూ అవి గిల్టీ నగలని పారేయడం జరుగుతుంది. మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. శ్రీకాంత్ మళ్ళీ ఒకసారి రాజేంద్ర ప్రసాద్ దేవుడి రూపంలో మళ్ళీ వరాలు ఇస్తాడు. ఈసారి నువ్వు ఏదనుకుంటే ఏది రాస్తే అది జరుగుతుంది, ఈ బుక్లో నువ్వు ఏది రాసినా అది జరుగుతుంది అని ఒక బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ అయితే ఇంటికి తీసుకెళ్తాడు. కొన్ని కోరికలు అయితే తీర్చుకుంటాడు. ఆ బుక్ శత్రువుల చేతికి అంటే విలన్స్ చేతికి వెళుతుంది. అసలు విలన్ చేతికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది, కానీ నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్. మనము చూసి ఉంటాం 90s జనరేషన్లో రావాల్సిన మూవీస్ ఎలా ఉంటాయో అప్పుడు దేవుడి సినిమాలు ఎలా ఉన్నాయో ఈ సినిమా కూడా సేమ్ అలానే ఉంది. నాకైతే జస్ట్ యావరేజ్. ఈ సినిమా ఒక్కసారి టైంపాస్ కోసం అయితే చూడవచ్చు. ఈ సినిమా మీద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి.